ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో డబుల్ బెడ్రూమ్ కానీ ఇంకేమైనా ఉందా వాడికి అర్హులైన వాళ్ళకి ఇవ్వాలి కానీ ఇలా క్యాస్ట్ అడ్డం పెట్టుకొని లేకుంటే ఓట్లు వేసే వాళ్ళు అడ్డం పెట్టుకొని ఇప్పుడు ముఖ్యమంత్రి అంటే ప్రజలందరికీ ముఖ్యమంత్రి ఓన్లీ కొంతమందికి కదా ఇలా చూడొచ్చు ఇది. అదే నేను కూడా అదే క్వశ్చన్ అడుగుతున్నా. అక్కడ 40 డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఉంటే 6 ముస్లిం ఫ్యామిలీలకు 40 డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇయ్యంగా వాళ్ళు అంటారట ఇందులో ఓన్లీ ముస్లింలు ఉండాలి, హిందువులు ఉండొద్దు. అది వాళ్ళ తాత జాగీరా మరి మరి ఇక్కడ ఇచ్చిన కేసీఆర్ వాళ్ళకు చుట్టమా మరి మరి అట్లా అంటే హిందువులు క్లియర్గా చెప్పండి, హిందువులకు మేము ఏమి ఇయ్యము, డబుల్ బెడ్రూమ్లు ఇయ్యము, నీళ్ళు ఇయ్యము, రేషన్ ఇయ్యము, ఏమి ఇయ్యము అని క్లియర్గా చెప్పండి. అప్పుడు హిందువులు కూడా ఆలోచించుకుంటారు, మరి ఎవరు మాకు ఇస్తారు, ఎవరు మా కోసం నిలబడతారు అని ఆలోచించుకుంటారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఓన్లీ ముస్లింలకు ఇచ్చి అక్కడ 23 ఇల్లులు అన్నీ ఎంత శిథిలావస్థలు ఉన్న ఇల్లులు ఉన్నప్పుడు వాళ్ళకి ఇవ్వాలన్న ఇంగిత జ్ఞానం లేదు, కనీస కనికరం లేదు. చిన్న చిన్న పిల్లలు, ఆడవాళ్ళు ఆ కుప్పలు కూరిపోయిన ఇళ్ళల్లో, పైకప్పులు లేని ఇళ్ళల్లో వాళ్ళు ఉంటుంటే అక్కడ డబుల్ బెడ్రూమ్లు ఖాళీ ఉన్నాయి. సరే ఇవి ఇట్లా ఖాళీ ఉన్నాయి, అక్కడ ముస్లిం ఆడవాళ్ళు హిందూ ఆడవాళ్ళు పోతుంటే అంటారట అరే డబుల్ బెడ్రూమ్లకు తీసుకుపోరా దీన్ని. ఇట్లా మరి ముస్లిం ఆడవాళ్ళు మగవాళ్ళని రెచ్చగొడితే వాళ్ళు ఇట్లా రెచ్చిపోయి హిందూ ఆడవాళ్ళ మీద పడితే హిందూ మగవాళ్ళు వీళ్ళకి చేత కాదు అనుకుంటున్నారా? లేకపోతే వీళ్ళు హిందూ మగవాళ్ళు కూడా ముస్లిం ఆడవాళ్ళ మీద పడితే ఫస్ట్ ముస్లిం మగవాళ్ళు వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. మాకు తెలుసు ఆ విషయం. ఎందుకంటే వాళ్ళ జాతి ఆడవాళ్ళని కాపాడుకోవాలనే మోరల్ వాల్యూస్ కానీ విలువలు లాంటివి వాళ్ళకి ఏమి ఉండవు. మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే మన దగ్గరికి ఒకవేళ ముస్లిం ఆడవాళ్ళు వచ్చినా కూడా వాళ్ళకు మనము రెస్పెక్ట్ ఇవ్వడం అనేది మన విలువలు, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు. జస్ట్ బికాజ్ మన సాంప్రదాయాలు ఇంత విలువలతో కూడుకొని ఉన్నాయి కాబట్టి మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా నడిపిస్తామంటే ఇక్కడ చూసుకుంటే ఎవరు కూర్చోరు. మేము మా పనులన్నీ విడిచిపెట్టేసి వచ్చి వాళ్ళకి న్యాయం జరిగేలాగా దీన్ని ఒక ఉద్యమంలాగా చేసి అందరికీ బుద్ధి వచ్చేలాగా హిందువులందరూ మేల్కునేలాగా అప్పటిదాకా మేము ఈ ఉద్యమాన్ని ఆపేదే లేదు. ఇంకోటి మేడం, ఇది 2 రోజులు అయితే అవుతా ఉంది, ఇప్పటి వరకు కూడా ఎవరిని లోపలికి అలౌ చేయట్లేదు. గవర్నమెంట్ అధికారులు ఎవరైనా నచ్చారా, ఇడికి మాట్లాడారా? గవర్నమెంట్ అధికారులు ఎందుకు వస్తారండి? అధికారులు ఎందుకు వస్తారు? గవర్నమెంట్ అధికారులు పక్కన పెడితే మీడియా కూడా వస్తలేదు ఇడికి. ఎందుకు వస్తలేదంటే రేవంత్ రెడ్డి మీడియాకి, పోలీసులకు చేతులకు గాజులు కట్టేసిండు, సంఖ్యలు వేసేసిండు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఇల్లీగల్ స్లాటర్ హౌసెస్ నడుపుతున్న ఒక వ్యక్తిని ఎందుకు కొమ్ము కాస్తున్నారంటే మైనారిటీ అపీజ్మెంట్ కింద. బీఆర్ఎస్ ఎంఐఎం ఫ్రెండ్లీ పార్టీ ఒకటి, కాంగ్రెస్ పుట్టిందే మైనారిటీ అపీజ్మెంట్ కోసం. ఇక ఈ విషయాన్ని గ్రహించాల్సింది ప్రతి హిందూ. ఈ విషయాన్ని గ్రహించి మైనారిటీ అపీజ్మెంట్ చేసే బీఆర్ఎస్, కాంగ్రెస్ ఇట్లుంది, మా కోసం నిలబడేది ఎవరు అనే విషయాన్ని ప్రజలు తెలుసుకున్నప్పుడు, ఎస్పెషల్లీ హిందువులు తెలుసుకున్నప్పుడు ఇట్లాంటి ఉద్యమానికి ఒక సుఖాంతం అనేది వస్తుంది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని అనుకుంటారు? నేను మాత్రం అక్కడ ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇల్లులలో 40లో 4-5 ముస్లింలకు ఇచ్చిండ్రు, మిగతావి అక్కడున్న హిందువులకు ఇచ్చేదాకా మేము ఈ పోరాటాన్ని ఆపం. ఎందుకు ఇయ్యరో ఫస్ట్ దానికి సమాధానం చెప్పండి. ఎందుకు ఇయ్యరు? ముస్లిం అపీజ్మెంట్ చేయనీక, మైనారిటీ అపీజ్మెంట్ చేయనీక, లేక ఈడ ఇల్లీగల్ స్లాటర్ హౌస్ నడుపుతున్న అతని దగ్గర మామూలు తీసుకోనిక, లేక ఈ ఇల్లీగల్ స్లాటర్ హౌస్ నడిపే అతనికి కొమ్ము కాసుకుంటూ ఉంటున్నారా? దేనికోసం మీరు ఈ యాక్షన్ తీసుకుంటలేరు? ఇక్కడ దేనికోసం అక్కడ బస్తీలో ఉన్న హిందువులకు మీరు న్యాయం చేస్తలేరు? మీరు ఆ ఇల్లులు, ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్న హిందువులకు ఇచ్చే వరకు ఈ న్యాయ పోరాటం మేము కంటిన్యూ చేస్తూనే ఉంటాం. ఒకవేళ మీరు ఇయ్యని పక్షంలో రేపు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లులైనా కూడా మేము కట్టించిస్తాం. మా అజెండాలో మేము చేసే న్యాయ పద్ధతిలో ఎలాంటి వెనుకడుగు వేసే ప్రశ్నే లేదు. ఇప్పుడు గాయపడిన మహిళలు ఎలా ఉన్నారు? అసలు వాళ్ళ ఆసుపత్రి తీసుకెళ్లారా? వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? సెక్యులర్ హిందువులు లేకపోతే ఏసీలలో ఉండే హిందువులు ఇక్కడున్న గిరిజన హిందువుల్ని చూసి, ఆ ఆడవాళ్ళని చూసి సిగ్గు తెచ్చుకోవాలి. ఎందుకంటే మమ్మల్ని కొట్టిండ్రు, మాకు న్యాయం జరిగే వరకు మేము పోరాడతామని వాళ్ళు అంటున్నారు. అక్కడ వాళ్ళ కోసం మేమందరం వచ్చి నించున్నాం. ఇక్కడ వాళ్ళు జై శ్రీరామ్ అంటే మమ్మల్ని కొడుతున్నారు, మేము ఎందుకు అనొద్దు అని ప్రశ్నిస్తున్నారు వాళ్ళు. అంటే అంత గాయాలైన పూటగా అంటే రోజుకు సంపాదించుకొని ఆ రోజు తినే వాళ్ళు ఇట్లాంటి ప్రశ్న ఇచ్చినప్పుడు ఏసీలల్లో కూర్చొని పీస్ఫుల్గా ఉండాలి, హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని చెప్పే సెక్యులర్ హిందువులు, చేతగాని చావచచ్చిన హిందువులు ఈ విషయాన్ని గ్రహించి
వీళ్ళ కోసం నిలబడడం అనే ఒక దృక్పథాన్ని తెచ్చుకోవాలి. కాలుకు దెబ్బ తగిలితే కంట్ల నుంచి నీరు వస్తుంది. అట్లే ఇక్కడున్న హిందువులకు బాధ కలిగినప్పుడు దేశంలో ఉన్న ఏ హిందూ అయినా, ప్రస్తుతానికైతే రాష్ట్రంలో ఉన్న ప్రతి హిందువు కూడా వచ్చి వాళ్లకు మద్దతుగా నిలబడి వాళ్ళకి ఏదో విధంగా సహాయాన్ని సహకారాన్ని అందించాలి. నెక్స్ట్ ఆ డబల్ బెడ్రూమ్లు 40 ఉన్నాయి కదా, అందులో 6 ముస్లింలకు ఇచ్చినాక మిగతాయి ఉన్నాయి చూసినరా, అవి వీళ్ళకి ఇచ్చేయాలి.